అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు హంతకులు ఆగంతకులు. రచన కురుమద్దాలి విజయలక్ష్మి గారు. 1976లో ఈ కథ ప్రచురించబడింది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ఈ పెళ్ళి నేను చేసుకోను చెప్పింది అరుణ. ఏమొచ్చింది? కాలేజీలో ఎవరినన్నా ప్రేమించావా? కోపంగా అన్నాడు చంద్రశేఖరం. అలా ఎవడినో ప్రేమించి ఉంటే నా పెళ్లి విషయంలో నిన్నంత బ్రతిమిలాడ పనే లేదు. పెళ్ళంటూ చేస్తే నాకు కాదు, నా శవానికి చేయాల్సి వస్తుంది. నీకే కాదు, పంతం వస్తే నీకన్నా మొండిదాన్ని అని గుర్తుంచుకో అన్నయ్య. చంద్రశేఖరం తాపీగా సిగరెట్ అంటించి ఘాటుగా 2 దమ్ములు లాగాడు. అయితే 600 ఈ పెళ్లి చేసుకోని అంటావు, అంతేనా? అంతే, స్థిరంగా చెప్పింది అరుణ ముఖం పక్కకు దిప్పుకొని. చంద్రశేఖరం కుర్చీలోంచి లేచి నుంచున్నాడు. కాలితో విసురుగా కుర్చీని అవతలకు తోశాడు. అరుణ, శ్రీపతి వద్ద నేను 5,000 తీసుకున్నాడు. పెళ్ళైన తర్వాత మరో 5,000 ఇస్తా అన్నాడు. శ్రీపతికి మాటిచ్చాను. ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే. మరో మాటకు ఆస్కారం లేకుండా చంద్రశేఖరం విసురుగా బయటికెళ్ళిపోయాడు. అరుణ మంచానికి అడ్డంగా పడి కన్నీళ్లు పెట్టుకుంది. అరుణ, చంద్రశేఖరం ఒక తండ్రి పిల్లలు కానీ ఒక తల్లి పిల్లలు గారు. అరుణకు చంద్రశేఖరానికి 10 ఏళ్ళు తేడా ఉంది. 10 ఏళ్ల క్రితం అరుణ తల్లి తండ్రి 6 నెలల తేడాతో మరణించారు. చంద్రశేఖరం ఇంటికి సర్వాధికారి అయ్యాడు. పెళ్ళాం సుగుణ నోట్లో నాలిక లేంది. కర్మగాలి నోరు తెరిస్తే తన్నులు తప్పవు. చంద్రశేఖరానికి లేని వ్యసనం లేదు. ఓ పార్టీలో లక్షాధికారి శ్రీపతితో పరిచయం అయింది. పీకదాకా తాగినా నిష ఎక్కదు శ్రీపతికి. పీపాడు తాగినా అరచుక్క తడుపుకున్నట్టే ఉంటాడు చంద్రశేఖరం. తాగే విషయంలో ఒకరికొకరు తోడయ్యారు. ఆ తర్వాత ప్రాణమిత్రులయ్యారు. ఒకరింటికొకరు రాకపోకలు కూడా మొదలయ్యాయి. అరుణను చూసి శ్రీపతికి పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది. అరుణకి 19 ఏళ్ళు, శ్రీపతికి 40 దాటాయి. డబ్బు మదించి బలిసున్న దున్నపోతులాగా నల్లగా ఉంటాడు. అరుణ తెల్లగా ఉంటుంది. వయసుదేముంది, తాను మగాడు, బలంగా ఉన్నాడు. డబ్బు మూలుగుతోంది. అరుణ పెళ్లికి ఒప్పుకుంటుంది అని అనుకున్నాడు. ఓ రోజు చంద్రశేఖరం ఎదురుగుండానే పెళ్లి విషయం ఎత్తాడు. అన్నయ్యకు మీకు స్నేహం కలిసింది. తాగే ఆడదాన్ని చూసుకుని తాళి కట్టండి, ఇద్దరికి నోరు తడుపుతుంది అని అరుణ తోక తొక్కిన తాచులాగా చర్రోను లేచింది. అరుణని పెళ్ళాడి బలవంతాన 4 సీసాలు ఒకేసారి తాగించి అనుభవించకపోతే నా పేరు శ్రీపతే కాదు అనుకున్నాడు శ్రీపతి. పెద్దవాడిని నేనుండగా పెద్ద మనిషిని పట్టుకొని అంత మాట అంటుందా తన చెల్లెలు? అరుణని శ్రీపతికి కట్టబెట్టి తాను లక్షాధికారి అయిపోవచ్చు అనుకున్నాడు చంద్రశేఖరం. అరుణ ఇష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లికి ముహూర్తం పెట్టేశాడు చంద్రశేఖరం. పోట్లాడింది, ఏడ్చింది, ప్రాధేయపడింది. చివరికి మొండికెత్తి ఎదురు తిరిగింది అరుణ. అరుణ, సుగుణ పిడుపుతో కళ్ళు తుడుచుకొని వదిన వైపు చూసింది అరుణ. ఏమిటి వదిన, ఏడుస్తున్నావా? ఏం చేయను, అలాంటిదే చేస్తున్నాను, ముందు పనికొస్తుందని. సుగుణ అరుణ భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరి పక్కనే కూర్చుంది. ఏడిస్తే పనులు కావు అరుణ, ఏం చేయాలో ఆలోచిస్తే పనులు అవుతాయి. బాగా ఆలోచించాను, చక్కని ఉపాయం కూడా దోచింది. ఏమిటది? ఆతృతగా అడిగింది సుగుణ. మన పెరట్లో నుయ్యుంది, వర్షాకాలం, నీళ్లు కూడా బాగా నిండుగా ఉన్నాయి. ఈ శరీరం నాది కాదనుకుంటే పెళ్ళి ఆగిపోతుంది. అన్నయ్య ఆ శ్రీపతితోనే మెళ్ళో తాళి కట్టించేస్తాడు. అరుణ, చదువుకున్నావు, ఆత్మహత్య చేసుకుంటానని అనడానికి సిగ్గులేదు? మీ అన్నయ్య నిన్నెందుకు చదివిస్తున్నారు? ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తావు అనే ముందు ఆలోచనతో. శ్రీపతి అడగకపోతే నీ పెళ్ళి మీ అన్నయ్య ఎప్పటికీ చేసేవాడే కాదు. ఇప్పుడు ఈ పెళ్ళి భగవంతుడు కూడా ఆపలేడు. నేను ఎంతో ఆలోచించాను.
ఎప్పటి నుంచో నేను పోగు చేసిన చిల్లర డబ్బులు నా వద్ద 300 ఉన్నాయి. అది ఇస్తాను. తీసుకుని మీ అన్నయ్యకు కనిపించనంత దూరం వెళ్ళి నీ చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించుకొని బ్రతుకు. అంతకన్నా గత్యంతరం లేదు. శ్రీపతి నీచాతి నీచుడు. ఒకసారి మీ అన్నయ్య కోసం వచ్చాడు. నీవు మీ అన్నయ్య ఇంట్లో లేరు. నా ఒంటి మీద చెయ్యి అయిపోయాడు. మండుతున్న కట్టెను పొయ్యిలోంచి తీశాను. తోక ముడిచాడు. భగవంతుడు అంటూ ఉంటే నిన్ను చల్లగా కాపాడుతాడు. సుగుణ చెప్పింది విని నిర్ఘాంతపోయింది అరుణ. 5వ తరగతి కూడా పూర్తి చేయని వదిన ధైర్యంగా ఎంత ఆలోచించింది. చదువుకున్న తను పిరికిగా చావాలి అని అనుకుంది. నాకు దారి చూపించావు వదిన, నీవు దేవతవు అంది అరుణ ఆనంద బాష్పాలు రాలుస్తూ. 300 2 చీరలు, జాకెట్లు, ఓ టవలు, ఇంకా కావాల్సిన 2-3 సామాను సంచిలో పెట్టుకుని ఓ అర్ధరాత్రి ఇంట్లోంచి బయటపడింది అరుణ. రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కేసింది. ఫ్రెండ్ని రైలు ఎక్కించడానికి వచ్చిన శ్రీపతి రైలు కదిలినప్పుడు అరుణను చూశాడు. ఎల్లుండే తమ పెళ్ళి. అరుణ ఎక్కడికి వెళ్తోంది? ఇంట్లోంచి పారిపోవడం లేదు కదా? ఆ ఆలోచన రాగానే తను పరిగెత్తుతూ వచ్చి పక్క కంపార్ట్మెంట్లో ఎక్కాడు శ్రీపతి. శ్రీపతి తన్ని చూడడం, పరిగెత్తుకొచ్చి రైలు ఎక్కడం అరుణ చూసింది. ఒక్క క్షణం నిలువెల్లా వణికిపోయింది. భయపడితే పనులు కావు, ఉపాయంతో ఎదురు నిలవాలి అనుకుంది. ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. మరొక అరగంటకి పక్క స్టేషన్ వస్తోందని, అక్కడ 5 నిమిషాల కన్నా బండి ఆగదని పక్కన కూర్చున్న ముసలామె ద్వారా తెలుసుకుంది. అరగంట తర్వాత పక్క స్టేషన్లో రైలు ఆగింది. ప్యాసింజర్లు దిగే వరకు ప్లాట్ఫామ్ ఎత్తుగా ఉంది. లైటు వెలుతురు బాగా ఉంది. రైలు ఆగిన రెండవ వైపు కట్టిక చీకటిగా ఉంది. గూడ్స్ బండి పక్క పట్టాల మీద నిలిచి ఉంది. రైలుకు అటుపక్క నుండి దిగాలంటే ప్లాట్ఫామ్ లేనందున నేల చాలా కిందగా ఉంది. రైలు ఆగుతూనే అరుణ తను ఎటు దిగితే రక్షణో గ్రహించుకుంది. ప్లాట్ఫామ్ వైపు కాకుండా రెండో వైపు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దిగింది. అటు దోవలేదమ్మాయి, ఇటు దిగాల్సింది, రైల్లో కూర్చున్న ముసలమ్మ కేక వేసింది. అరుణ దిగడం చూసి. నాకు తెలుసు అంది అరుణ రైలు దిగుతూ. అరుణ రైలు దిగగానే ఏమాత్రం ఆలోచించలేదు. అటువైపు చాలా చీకటిగా ఉంది. గూడ్స్ బండి పెట్టెలు మాత్రం కనిపిస్తున్నాయి. ఒక గూడ్స్ పెట్టె కింద దూరి అటువైపుకి మెల్లిగా చేరి లేచి నిలబడింది. అరుణ ఎక్కువచ్చిన రైలు కోత వేసి బయలుదేరి వెళ్ళిపోయింది. శ్రీపతి రైలు ఆగంగానే తన పెట్టెలోకి ఎక్కాడు. తను కంపార్ట్మెంట్లో లేకపోవడం చూసి, అరుణ స్టేషన్లో దిగిపోలేదు కదా, అలా అయితే తన్ని తప్పక వెంబడిస్తాడు. ఈ శ్రీపతి చేతిలో పడితే ఇహ ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. పారిపోవాలి. ఆ పైన అరుణ ఆలోచించలేదు. పరుగు తీసింది ముందుకు. స్టేషన్ దాటుతూ ఉండగా కాలికి ఎదురు రాళ్ల దెబ్బలు తగిలాయి. ఒకసారి విరిగిపోయిన రైలు బద్ది అడ్డంగా ఉంటే తూలి ముందుకు పడింది. మళ్ళీ లేచి పరుగు తీసింది. ఆ సమయంలో శ్రీపతి వెనక నుంచి తన్ని తరుముతున్నట్లు తాను సాయశక్తులా పరుగుదీసిన శ్రీపతి కబంధ హస్తాలకు చిక్కినట్టు ఒకే ఆలోచన తప్ప వేరు ఆలోచన రాలేదు అరుణకి. ఆగు! చీకట్లో వెనక నుంచి భీకరంగా గర్జన వినపడింది అరుణకి. అరుణ పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా పరుగు తీయడం మానలేదు. 2 బలమైన హస్తాలు అరుణని గట్టిగా పట్టుకున్నాయి. ఎక్కడికి? ఎటువైపు పారిపోతున్నావు? ఎటైతే పట్టు పడమని ఉద్దేశమా? గుటకలు మింగింది అరుణ. ప్రతి వాళ్లకు ఇదొక తెగులు. టికెట్ కొనకుండా ప్రయాణం చేయడం, అడ్డదారమ్మట పారిపోవడం. మీలాంటి వాళ్ళని పట్టుకోవడానికే మమ్మల్ని నియమించారు. టికెట్ ఉందా? ఉంటే కొంటే ఇటెందుకు జారుకున్నావు? గేట్లోంచి పోయేదానివి కదా. వ్యంగ్యంగా అంటూ వచ్చే అరుణ జబ్బ మీద గట్టిగా పుచ్చుకుని మరొక చేత్తో కోటు జేబులోంచి టార్చ్ లైట్ తీసి అరుణ ముఖాన ఫోకస్ చేశాడు. టికెట్ కలెక్టర్. అమ్మయ్య, ఇతగాడు టికెట్ ఎగ్జామినర్, శ్రీపతి కాడు అనుకుంది అరుణ. టికెట్ ఉందండి అంది అరుణ.
టీ టీ టికెట్ ఉంటే ఇదేం కర్మ? అందంగా టీనేజ్ వయసులో ఉన్న అరుణను చూసి ఆశ్చర్యపోయాడు టీసీ. ఇదిగో టికెట్టు. అరుణ సంచిలోంచి టికెట్ తీసి చూపించింది. టికెట్ కలెక్టర్ చూశాడు. టికెట్టు మద్రాసు దాకా ప్రయాణం చేయడానికి ఉంది. ఇదేమిటి, పక్క స్టేషన్లో కొని ఈ స్టేషన్లో దిగావు? కర్మ బట్టి. ఇందాక టికెట్ కలెక్టర్ కర్మ అన్న మాట గుర్తుపెట్టుకొని కర్మ అన్న మాట నొక్కి పలుకుతూ అంది అరుణ. ఓ, భుజాలు ఎగరేశాడు టికెట్ కలెక్టర్. సంతకం పెట్టేశాడు టికెట్ మీద. అరుణ వెళ్ళబోయింది. అమ్మాయి అనడంతో ఆగింది. ఇదేం గోలా అనుకుంటూ. చూడమ్మా, ఇటుపక్క చాటుగా టికెట్ లేని ఆడవాళ్ళు కొందరు పారిపోతూ ఉంటారు. నీవు ఆ బాపతే అనుకున్నాను. మద్రాసు దాకా టికెట్ కొని ఇటు పరుగున వెళుతున్నావు. మరేం అనుకోకు. ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? స్టేషన్ గేట్లోంచి అయితే ఊళ్ళోకి చుట్టూ తిరిగి పోవాలి. మా అమ్మమ్మకు సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. ఈ ఊళ్ళో దిగేట్టయితే మద్రాసు దాకా టికెట్ ఎందుకు కొన్నావు? పిడుగులాంటి ప్రశ్నతో అరుణ నోరు టక్కున మూతపడింది. వస్తా సార్, ఇది నా స్వవిషయం. మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా అరుణ చకచకా ముందుకు సాగింది. మెట్ట పల్లాలు, పట్టాలు, గులక రాళ్ళు దాటి అరుణ తిన్నగా ఉన్న తారు రోడ్డు మీద కాలు పెట్టింది. రోడ్డు వారగా నుంచుంది. ఒక్క క్షణం ఆయాసం తీర్చుకుంటూ. అరుణ ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి. తన ఊరికి దూరంగా మద్రాసు లాంటి పట్టణం వెళ్ళి తిండి బట్టకు లోటులేని చిన్న ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకుదామనుకుంది. మద్రాసులో తన స్నేహితురాలుంది. తన ఊరి నుంచి పెళ్ళై వెళ్ళింది. మద్రాసులో తన ఇంటి అడ్రస్ ఇచ్చింది. ఎప్పుడైనా మద్రాసు వస్తే రమ్మని. సమయానికి గుర్తొచ్చి ఆ అడ్రస్ తీసుకుని ముందుగా తను మద్రాసుకే టికెట్ కొంది. స్నేహితురాలు నీల చాలా మంచిది. తనకొచ్చిన ఆపద సహృదయంతో అర్థం చేసుకుంటుంది. అవసరానికి తోడుంటుంది. ఎవరి మీద పడి ఉండక్కర్లేదు. ఏయ్ పిల్ల, ఎవరూ రాలేదా? చూస్తున్నావు ఎంత? అరుణ ఆలోచనలు చెదిరిపోయాయి. ఉలిక్కిపడి చూసింది. 2 మగవాళ్ళు ఎదురుగా నిల్చున్నారు. వాళ్ళకి తనతో పని ఏంటో తనకు అర్థం కాలేదు. ఎవరు మీరు? ఏం కావాలి? ధైర్యం తెచ్చుకొనే అడిగింది. యహ, మేం మారువేషంలో ఉన్న ఎర్ర టోపీలం కాదులేవే. రేటెంతా? అందులో ఒకటి అడిగాడు. ఏంటి మీరు అనేది? అయోమయంగా అడిగింది అరుణ. ఏంటే అర్థం కానట్టు ఫోజు కొడుతున్నావు? ఓ గంటకెంత? రాత్రంతా అయితే ఎంత? అరుణకి అప్పటికి అర్థమైంది. నోరు మూసుకొని పొండి. నేనెవరు అనుకుంటున్నారు? ఒసేయ్, నువ్వే నోరు మూసుకో. ఈ మూల కాపలాగాసే గుంటలు ప్యాసింజర్ల కోసం కాకపోతే దేవుడి గుడికి వెళ్ళడానికి నుంచుంటారటే. నీ బెట్టు సరికేం కానీ నీ రేటెంతో చెప్పు. నేను మీరనుకుంటున్నటువంటి దాన్ని కాదు. స్టేషన్ నుండి నడిచొస్తూ ఆయాసంగా ఉంటే నుంచున్నాను. అరుణ మాటలు వింటూనే ఇద్దరు పెద్ద పెట్టున నవ్వారు. ఒరేయ్, ఇది కొత్త పెట్ట రోయ్. డబ్బు ఖర్చు కాకుండా పనైపోతుంది రోయ్. అవును రోయ్, పైగా పతివ్రత. అవునవును. ఏయ్ పిల్ల, నువ్వు సతీ సావిత్రివా సీతమ్మోరివా? ఏదో ఒకటి కానీ ఆ సందులోకి పోదాంపా. ఇంద్రభవనం లాంటి గుడిసె కూడా ఉంది. వాళ్ళు రౌడీలు, పైగా బాగా తాగున్నారు. ఒకరు కాదు, 2 మగాళ్ళు. ఈ ఏరియా మంచిది కానట్లుంది. వీళ్లకో మరి వీళ్లలాంటి వారకో తను చిక్కితే తన బ్రతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. తిరిగి చూడకుండా అరుణ ముందుకు పరుగుదీసింది. 2 రౌడీలు అరుణ వెంట పడ్డారు. రోడ్డు కొత్తగా వేసిందేమో రాళ్ళు గతుకులు లేవు. దూరంగా విసిరేసినట్టు ట్యూబ్లైట్స్ వెలుగుతున్నాయి. రోడ్డు మీద తారు బాగా ఆరలేదు. అరుణ స్లిప్పర్స్ వేసుకున్నా ఆ విషయం తెలుస్తూనే ఉంది. అరుణ స్కూలులో, కాలేజీలో చాలా ఆటల పోటీల్లో పాల్గొనేది. స్కూల్లో 2 సార్లు, కాలేజీలో ఒకసారి పరుగు పందాల్లో గెలిచింది. రన్నింగ్ ఛాంపియన్. రౌడీలు 2 బాగా తాగున్నారు. పరిగెడుతున్న అరుణను అందుకోలేకపోతున్నారు. దాన్ని పట్టకపోతే మనం మగవాళ్ళమే కాదురా. పరిగెడుతూనే అన్నాడు ఒకడు. ఒరేయ్, నేను మగాడినేరా, నాకు మీసాలు కూడా ఉన్నాయి. దాన్ని నేను పట్టకపోతే పట్టకపోతే ఆహా రొప్పుతూ అన్నాడు రెండోవాడు.
ఊరు కొత్త, పక్కదారి వెంట పరిగెడదామన్నా అది ఏ ప్రమాదానికి దారి తీస్తుందో అని, పైగా రోడ్డు మీద గనక అయితే ఎవరైనా సహాయానికి రావచ్చునని అరుణ రోడ్డు మీదనే సంధించిన బాణంలాగా ముందుకు దూసుకుపోతోంది. ట్యూబ్లైట్ దాటి ముందుకెళ్ళింది. రౌడీలు చాలా దగ్గరకు వచ్చేశారు. తనని భగవంతుడే రక్షించాలి అనుకుంది అరుణ, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూనే. తారు డబ్బాలో అడుగున మిగిలిన తారు రోడ్డు మీదనే కాస్త పల్లంగా ఉందని పోసిపోయినట్టున్నారు దాని మీద కాలేసి జర్రున జారి అంత దూరాన పడ్డాడు ఒకడు. మరొకడు తారు మీద కాళ్ళేసి ఆ కాలు పైకెత్తితే ఈ కాలు తీసుకుంటే ఆ కాలు అతుక్కుపోతూ, ఆ కాలు తీసుకుంటే ఈ కాలు అతుక్కుపోతూ తారులో నాట్యం చేస్తున్నాడు. క్వార్టర్స్ లాంటి ఇళ్ళు వరుసగా కనపడ్డం చూసి అరుణ అటువైపు పరుగుదీసింది. పిట్టగోడ తక్కువగా ఉన్న ఒక గోడను దూకి ఒక క్వార్టర్స్లోకి వెళ్ళింది అరుణ. గుబురుగా ఉన్న పూల చెట్ల మధ్య దాగుని రౌడీలు కూడా గోడ దూకు వస్తారేమోనని భయంతో బిగుసుకుపోయి ముడుచుకొని కూర్చుంది. రౌడీలు రాలేదు. పావుగంటైనా పరిగెత్తడం వల్ల వచ్చిన ఆయాసం, భయము తగ్గాయి అరుణకి. పూల పొదల మధ్య నుండి లేచి నుంచుంది. ఆ ఏరియాలో ఉన్న క్వార్టర్స్ అన్నీ ఇంచుమించు ఒకే టైప్వి. స్థలానికి ముందు డబ్బు కడితే వాయిదాల పద్ధతిపై ఇల్లు కట్టించి డబ్బు ప్రతి నెలా పుచ్చుకుంటారు, అలాంటివి. ఆ ఇంటి వాళ్ళ తలుపులు తట్టి ఆ రాత్రికి ఆశ్రయం అడిగి ఉదయం రైలు ఎక్కొచ్చు అని అనుకుంది అరుణ. ఇంటి లోపల చిన్న లైట్ వెలుగుతోంది. కిటికీ తలుపులు కింద వేసున్నాయి, పైవి తీసున్నాయి. తలుపుకి తాళం కప్ప వేలాడుతోంది. అరుణ ఒక్క నిమిషం ఏం చేయాలి అన్నట్టు అక్కడే నుంచుండిపోయింది. శరీరం అలసిపోయింది. నిద్ర ముంచుకొస్తోంది. వీధి మెట్ల వైపు కాకుండా ఇంటి పక్కగా ఉన్న కాస్త వెడల్పు గల మెట్ల మీద చేతిలో సంచి తల కింద పెట్టుకొని పడుకుంది. పడుకున్న 2 నిమిషాలకే గేటు తీస్తున్న శబ్దమైంది. 2 ఆట సినిమాకో మరి ఎక్కడికైనా వెళ్ళి వచ్చారో ఇంటి వాళ్ళు వచ్చి ఉంటారు అని అనుకుంది అరుణ. లేచి వెళ్ళి తనెవరో, తనకొచ్చిన ఆపదేమిటో, ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తే ఉదయమే వెళ్ళిపోతానని అరుణ చెప్పాలనుకుంది. కానీ వచ్చింది మగాళ్ళో ఆడాళ్ళో ఓ పక్కగా పడుకున్న అరుణకి కనపడలేదు. కోరి మళ్ళీ గోల తెచ్చుకోవడం అవుతుందేమో అని ఆలోచిస్తూ ఉండగానే ఇంటి తలుపులు తాళం తీసిన చప్పుడు. తలుపు తీసి లోపలికి వెళ్ళడం వినపడింది. అరుణ పడుకున్న చోటు నుండి కదల్లేదు. 5 నిమిషాలు గడిచాయి. దబ్ దబ్ ఎవరో గోడ దూకిన చప్పుడు. అరుణ తలెత్తి చూసింది. గబుక్కున లేచి కూర్చుని ఇంటి వెనక వైపుగా గోడ దూకి 2 వ్యక్తులు నుంచుని ఉండడం కరుణ కంటపడింది. బాబోయ్, ఆ రౌడీలు మళ్ళీ వచ్చారు. నేను ఉన్న చోట చీకటిగా ఉన్నందువల్ల వారికి నేను కనపడి ఉండను. అయినా ఇటు వచ్చి వెతికితే కంటపడక మానను అని అనుకుని కూర్చునే జరుగుతూ వాకిలి వైపు వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తలుపు వద్దకెళ్ళి తలుపులపై కొట్టబోయింది. తలుపులు ఓరగా తెరిచున్నాయి. గబుక్కున లోపలికి దూరి తలుపులేసి అటు ఇటు గదంతా చూసింది అరుణ. గదిలో ఎవ్వరు లేరు. పక్క గదిలో కూనిరాగం వినపడుతోంది. నీళ్లు పడుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది. అంటే లోపలున్న మగ కానీ ఆడగాని స్నానం చేయడమో మొహం కడుక్కోవడమో చేస్తూ ఉండొచ్చు. అది బాత్రూమ్ అయి ఉంటుంది. బాత్రూంలోంచి వచ్చేవారి కోసం ఎదురు చూస్తూ అరుణ నుంచుండిపోయింది. అక్కడి నుంచే బయట ప్రదేశం పక్క కిటికీలోంచి కనపడుతుంది. కిటికీలోంచి బయటకు చూసిన అరుణ ఉలిక్కిపడింది. నీడల్లా కదులుతూ 2 మనుషులు చెట్ల చాటు నుంచి ఇంటి ముందు వైపు వస్తున్నారు. తనిప్పుడు బాత్రూమ్ తలుపులు తట్టి రౌడీలు తన వెంట పడ్డారు అని లోపలి వారితో చెప్తే, ఏంటి వెధవ న్యూసెన్స్, గెట్అవుట్ అంటే తన పని 2 విధాలా చెడుతుంది. ఆ రౌడీలకు కూడా ఇదే సొందని. ఈ పిల్ల మా మనిషి, దీని మొగుణ్ణి నేను, దీని అన్నాను నేను అని చెరొకడు బొంకి తనని లాక్కెళ్తే ఎవరూ ఏమీ చేయలేరు. అబద్ధాన్ని తొందరగా నమ్ముతారు. కాసేపు ఈ గదిలోనే దాక్కుంటే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అనుకుంది అరుణ. గదంతా చూసింది. దాక్కోవడానికి బుక్ షెల్ఫ్
చోటు అయితే బాగానే ఉంది, సరిగ్గా మనిషి పట్టేంత చోటు ఉంది. అరుణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుక్ షెల్ఫ్ చాటుకు వెళ్ళి నుంచుంది. వరుస క్రమంగా అందంగా ఏటవాలుగా పెట్టిన షెల్ఫ్లోని బుక్స్ మధ్య ఖాళీ ఉంది. దానిలోంచి చూస్తుంటే గదంతా కనబడుతోంది. అమ్మయ్య అనుకుంది అరుణ. బాత్రూంలో నీళ్లు చప్పుడు ఆగిపోయింది. బాత్రూమ్ తలుపు తెరుచుకోవడం మోసుకోవడం వినపడింది అరుణకి. వక్షోజాలను కప్పుతూ బ్రాసరీ, టర్కీ టవల్, పెద్ద పెద్ద పూలది నడుముకి చుట్టుకుని బాబ్డ్ హెయిర్ గల 25 సుందరి ఇంకా కూనిరాగం తీస్తూనే గదిలోకి వచ్చి ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టుకుంది. పౌడర్ అద్దుకుంటూ మంచమ్మే కూర్చుంది. అమ్మయ్య, ఏ గదిలో ఉన్నది ఆడదే, ఆ రౌడీలు వెళ్ళిపోతే భయం లేదు అనుకుంది అరుణ పుస్తకాల చాటు నుంచి ఆమెను చూస్తూ. టక్ టక్ అతి నెమ్మదిగా తలుపు చప్పుడైంది. అటు అరుణ ఇటు ఆమె ఉలిక్కిపడ్డారు. ఆమె తలుపు వైపు చూస్తూ ఉండిపోయింది. మేడం, బయట నుంచి ఎవరో తగ్గు స్వరంతో పిలిచారు. ఎవరు అంది ఆమె మంచం మీద నుంచి లేచి నుంచుని. జాన్ని, హోటల్ రంగమహల్ ప్రొపరేటర్ పంపారు. ఓ 1 మినిట్ వస్తున్నా ఆమె ఉత్సాహంగా అని చకచక టవల్ విసిరి మంచం మీద పారేసి నైట్ గౌన్ తొడుక్కుంది. ట్యూబ్లైట్ స్విచ్ నొక్కింది. గదంతా వెలుతురు పరుచుకుంది. వెళ్ళి తలుపు తీసింది. బయటున్న ఇరువురు వ్యక్తులు ఆమెను తోసుకుంటూ లోపలికొచ్చారు. ఒకడు లోపలికి రాగానే తలుపు గడియ వేసేశాడు. మరొకడు చేతిలో పిస్టల్ ఉంది. అది సూటిగా ఆమె వైపు గురిపెట్టబడి ఉంది. రౌడీలు తైల సంస్కారాలు లేని జుట్టుతో లుంగీలు కట్టుకొని ఉన్నారు. ఈ వచ్చిన వారు సూటు బూటు, చేతులకు గ్లౌజులతో హుందాగా సినిమా విలన్స్లా ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు నా వెంటబడ్డ రౌడీలు కాదు అని అనుకుంది అరుణ. పుస్తకాల చాట్ నుండి వారిని చూసింది. ఏంటి దౌర్జన్యం అంది ఆమె కోపంగా. అవసరం అలాంటిది, పిచ్చి పిచ్చి వేషాలు వేయక చేతులెత్తి నుంచో కఠినంగా అన్నాడు ఓ ఎర్రగళ్ళ బుష్కోట్ వాలా. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? నా ఇంట్లో మీ అధికారం ఏంటి? రాజకుమార్, జగదీష్ చంద్ర, దినకర్ బాబు వీళ్ళ రహస్యాలు తెలుసుకుని అమాయకురాల్లాగా క్లబ్ డాన్సర్ లాగా నటిస్తున్నావు కదూ? నువ్వెవరివో, నీవు చేసే పనేమిటో తెలిసిపోయింది. ఇది నీ ఇల్లు కాదు, నీ స్థావరం. ఇంకా చెప్పమంటావా? ఆమె వాళ్ళ మాటలు వింటూనే నిర్ఘాంతపోయింది. మేమెవరము అని అడిగావు కదూ? వీడు గంగరాజు, నా పేరు మంగపతి. మేమొచ్చిన పన పై వాళ్ళ ఆజ్ఞ అమలు పరచడానికి. అదేమిటి అంటే మంగపతి ఆమె ఛాతీకి గురి చూసి 2 సార్లు పిస్టల్ పేల్చాడు. వెంటనే ఇది మేమొచ్చిన పని అన్నాడు తిరిగి. సైలెన్సర్ అమర్చిన పిస్టల్ కావడం వల్ల శబ్దం రాలేదు. ఆమె దబ్బుమంటూ నేల మీద పడిపోయింది, కీచుమని అరుస్తూ. గంగరాజు, మంగరాజు గర్వంగా నవ్వుతూ గదిలోంచి బయటికెళ్లారు. దబ్మని తలుపులు వేయడం, తర్వాత తాళం వేసిన శబ్దం. తాళం లాగి చూడరా అనడం వినపడింది అరుణకి. అరుణ గజగజా వణికిపోతూ అక్కడే నిలబడిపోయింది. తను కళ్ళారా ఏం చూసింది? హత్య. తనే పరిస్థితిలో చిక్కుకుంది? హత్య చేయబడిన గదిలో బందీ అయి. అరుణకి బ్రెయిన్ పని చేయడం లేదు. కొయ్య బొమ్మలా చాలాసేపు అలాగే ఉండిపోయింది. అబ్బా! మూలుగు వింటూనే అరుణలో చైతన్యం కలిగింది. ఒక్కంగలో పుస్తకాల షెల్ఫ్ చాట్ నుంచి బయటకొచ్చింది. గోడబారుగా నడుస్తూ వెళ్ళి స్విచ్ నొక్కింది. ట్యూబ్లైట్ దేదీప్యమానంగా వెలిగింది. అరుణ ఆమెను చూసింది. ఆమె తల తిప్పి అరుణను చూసింది. ఆమె ఛాతీకి చెయ్యి నొక్కిపెట్టి లేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ బాధగా మూలుగుతున్నది కాస్త అరుణను చూసి నిర్ఘాంతపోయింది. ఆ స్థితిలో కూడా తీవ్రమైన ఆలోచనలతో ఆమె నొసలు ముడిపడ్డాయి. జాలిగా, భయంగా ఆమె వైపు చూస్తూ తనేమే నేరస్తురాల్ని కాదు అన్నట్టు తల అడ్డంగా తిప్పింది అరుణ. దగ్గరకు రా అన్నట్టు ఆమె తల ఊపింది. అరుణ ఆమె పక్కకెళ్ళి కూర్చుంది. నా పేరు అరుణ. మా అన్నయ్య నాకు ఇష్టం లేని పెళ్లి కుదిరిస్తే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను. రైలు దిగగానే నా వెనక తాగుబోతు రౌడీలు పడ్డారు. వారిని తప్పించుకొని మీ ఇంటి పెరట్లో దాక్కున్నాను. మీరు తలిపేయడం మర్చిపోయి బాత్రూంలోకి వెళ్ళారు. నేను గదిలోకి వచ్చాను. కిటికీలోంచి పెరట్లో మనుషులు కనపడ్డారు. ఆ రౌడీలు మళ్ళీ వచ్చారనుకుని
బాత్రూంలో ఉన్నవారు ఏదో ఒకటి చెప్పి పంపుతారని పుస్తకాలు ర్యాక్ చాటున దాక్కున్నాను. ఆ వచ్చింది నన్ను వెంటాడిన రౌడీలు కాదు, ఎవరో నాకు తెలియదు. మిమ్మల్ని కాలుస్తారు అని అనుకోలేదు. భగవంతుడు సాక్షిగా నిజం చెప్పాను, నన్ను నమ్మండి. మీకేం హెల్ప్ చేయమంటారో చెప్పండి, గబగబా అంది అరుణ. గదిలో చిన్న నగిషీలు చెక్కిన రోజ్వుడ్ రౌండ్ బల్ల మీద ఫోన్ ఉంది. ఆమె ఫోన్ వైపు చెయ్యి చాచి అదిలా అందించు అంది నెమ్మదిగా, అతి నెమ్మదిగా. అరుణ ఫోన్ తీసుకొచ్చి ఆమె ముందు ఉంచింది. ఆమె అరమూతలు పడుతున్న కళ్ళతో లేని ఓపిక తెచ్చుకొని డయల్ చేసింది. వెంటనే గ్రహించుకుంది ఫోన్కి బయట కనెక్షన్ తీసివేయబడినట్టు. నిరాశగా ఒక్కసారి కళ్ళు మూసుకుంది. గుండెకి చెయ్యి నొక్కి పట్టుకుంది ఇంకా గట్టిగా. నీ పేరేంటి అంది ఆమె కళ్ళు తెరిచి. అరుణ, నా పేరు జూలిమా. పోలీస్ శాఖ అంటే అతి నిగూఢమైన ఇంటెలిజెంట్ శాఖలో సిఐడిని. కొన్ని హత్య కేసులు పట్టుకోవడానికి నన్ను నియమించారు. హంతకులంతా పేరు పొందిన పెద్దలు. వారి ఆచూకీ తెలుసుకుని ఆ రికార్డ్ అంతా మినీ టేప్ రికార్డర్ అండ్ కెమెరాల్లో పదిలపరిచాను. దానిని నీవు భద్రంగా నే చెప్పిన వారికి అందజేయాలి. అలాగే, తప్పకుండా చేస్తాను. భగవంతుడి మీద ఆన. ఏ పోలీస్ ఇన్స్పెక్టర్కి అందించను. అరుణ జూలిమా చేయి పుచ్చుకుని అంది. జూలిమా గుండు తగిలినట్టయితే వెంటనే మరణించేది. గుండెకి కాస్త కిందుగా దెబ్బ తగలడం వల్ల చావు బ్రతుకుల స్థితిలో ఉంది. వెంటనే డాక్టర్ సహాయం ఉన్నట్టయితే బ్రతికేదేమో. గాయం నుంచి రక్తస్రావం అంతకంతకు అధికం కావడంతో ఒక పక్క ప్రాణాలు పిండేస్తున్న బాధ, మరో పక్క కర్తవ్యం, కక్ష జూలిమాకి కొన ఊపిరి ఉండేటట్టు చేశాయి. అరుణ పరీక్షగా జూలిమానే చూస్తూ, చెప్పండి, నన్నేం చేయమంటారు అంది. అరుణ, నా బాధ ఏంటో తెలుసా? పోలీస్ ఇన్స్పెక్టర్కే హత్య నేరాలతో సంబంధం ఉంది. నువ్వు సమాచారం చేరవలసిన చోటు పోలీస్ స్టేషన్కి కాదు, మా హెడ్ ఆఫీస్కి. హైదరాబాద్ వెళ్ళు, ఇది అడ్రస్ అంటూ జూలిమా వివరంగా అడ్రస్ చెప్పింది. ఏం చెయ్యాలో కూడా చెప్పి ఎంత జాగ్రత్తగా మెలగవలసింది వివరించింది. ఓ పక్క చెయ్యి నొక్కి పట్టిన గాయం నుంచి రక్తం కారిపోతూ ఉంటే, కళ్ళు మూతలు పడుతూ ఉంటే బలవంతాన తెరుస్తూ అతి నెమ్మదిగా ఆగి ఆగి చెప్పింది జూలిమా. నన్నెవరూ పసిగట్టలేదనే నా అశ్రద్ధ నా చావుకి కారణమైంది. అరుణ, నేను ఇంకెంతసేపో బ్రతకను. నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నే చెప్పేది ఒక్కటి కూడా మర్చిపోకు. కాస్త దాహంగా ఉంది, మంచినీళ్ళు అందుకో. అరుణ బాత్రూంలోకి వెళ్ళి గ్లాస్ నిండా మంచినీళ్ళు పట్టుకొచ్చింది. మంచినీళ్ళు తెచ్చాను, తాగుతారా? కాస్త తల ఎత్తండి అందే అరుణ. జూలిమా తల ఎత్తలేదు. నేను తాగిస్తాను, తాగండి అంటూ అరుణ జూలిమా తల ఎత్తింది ఓ చేత్తో. వెంటనే తల వదిలేసింది. మరో చేతిలో ఉన్న గ్లాసు కింద పడిపోయింది. జూలిమా అంతిమ కోరిక దాహం తీర్చుకోకుండానే పై లోకాలకి వెళ్ళిపోయింది. దుఃఖం వచ్చింది అరుణకి. మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ కాసేపు కూర్చుంది. తర్వాత లేచి కళ్ళు దుడుచుకుంది. అరుణ జూలిమాని చూడలేకపోయింది. లేచి వెళ్ళి అంతక్రితం జూలిమా కట్టుకుని పక్కపైన విసిరేసిన టర్కీ టవల్ని తెచ్చి జూలిమా మీద కప్పింది. తదుపరి కార్యక్రమానికి పూనుకుంది. జూలిమా చనిపోతూ చెప్పిన ప్రకారం బుక్ షెల్ఫ్లో ఉన్న యాద్ హిందీ నవల తీసుకుంది. పైకి ఆ నవల లావుపాటి పుస్తకంలా ఉంది. కానీ పుస్తకం తెరిస్తే పుస్తక రూపంలో 4 వైపులా కాగితాలుండి కాగితాల మధ్య అరలా ఖాళీ ఉంది. ఆ ఖాళీలో సిగరెట్ పెట్టె సైజులో కెమెరా, ఒక టేప్ రికార్డర్ భద్రపరిచి ఉన్నాయి. దానిని చూసి ఆశ్చర్యపోయింది. అరుణ దానిని చేతిలోకి తీసుకుంది. నిండు అగ్గిపెట్టె బరువు మాత్రమే ఉంది. అది సంచిలో పెడితే సంచి పోవచ్చు కాబట్టి ఎక్కడ దాయాలి? అరుణ బట్టల స్టాండ్ వైపు నడిచింది. జూలిమా చీరలు, రకరకాల డ్రెస్సులు స్టాండ్ మీద ఉన్నాయి. పల్చని చీరలో 4 మూరల పీలిక చింపింది. అమూల్యమైన ఆ చిన్న కెమెరా అండ్ టేప్ రికార్డర్ని మూటలా కట్టింది.
దాన్ని నడుము కిందగా పొత్తి కడుపుకి మొలతాడుగా కట్టుకుంది. ఆ తర్వాత లంగా చీర యథావిధిగా కట్టుకుంటే పొత్తి కడుపు ఏమీ ఎత్తుగా లేదు, మామూలుగానే ఉంది. అమ్మయ్య అనుకుంది. జూలిమా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఆ పైన దైవమే భారం అంటూ వాకిలి వైపు నడిచింది తన సంచితో. జూలిమాని హత్య చేసి వెళ్ళిన వాళ్ళు వాకిలి తలుపులు బయట తాళం వేసి వెళ్లారు. ఆ మాట గుర్తుకు రాగానే శరీరం అంతా ముచ్చెమటలు పోసాయి అరుణకి. హత్య చేయబడిన ప్రదేశంలో హతురాలి వద్ద తానుంది. ఇంటికెవరూ రాకపోతే అరిచి గీపెట్టినా లాభం లేదు. శవం పక్క తను ఒంటరిగా ఉండి త్వరలో తాను ఒక శవంగా మారబోతోంది. కాక ఎవరైనా తన్ని చూస్తే ఈ హత్యానేరం తన నెత్తి మీద పడుతుంది. ఏం చేయాలి? అరుణ బాత్రూంలోకి వెళ్ళి చూసింది. బయటకి దారి లేదు. అటాచ్డ్ లెట్రిన్ మట్టుకు ఉంది. అటు నుండి దారి లేదు, చిన్న వెంటిలేటర్ తప్ప. మళ్ళీ ముందు గదిలోకి వచ్చింది. బుక్ షెల్ఫ్ పక్కనే ఇంకో గది తలుపు కనిపించింది. తలుపుకు అడ్డంగా ఉన్న కర్టెన్ తొలగించింది. ఆ గదిలోకి వెళ్ళింది. అది కిచెన్ అని గ్రహించింది అరుణ. కిచెన్లో ఉన్న చిన్న స్టవ్, కప్పు, సాసర్లు, నాప్కిన్, సీసా, పాలపిండి డబ్బా, టీ కెటిల్ తప్ప ఏమీ లేవు. కిచెన్ పక్క గది తలుపు తెరిచింది. అది స్టోర్ రూమ్. ఆ రూమ్ నుంచి పెరట్లోకి వెళ్ళడానికి తలుపు ఉంది. అది లోపల గడియ వేసి ఉంది. 4 గంగల్లో వెళ్ళి గడియ తీసింది అరుణ. స్టోర్ రూమ్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. అరుణ గదిలోంచి బయటకు వచ్చి తలుపులేసి బయటవైపు గొళ్ళెం బిగించింది. అప్పుడు తెల్లవారుతూ ఉంది. 4:30. ఏ అడ్డంకులు లేకుండా అరుణ రోడ్డెక్కింది. ఇక్కడే ఆపు అంది అరుణ. రిక్షా అబ్బి రిక్షా ఆపాడు. అరుణ రిక్షా దిగి రిక్షాకి డబ్బులు ఇచ్చింది. రిక్షా అబ్బి వెళ్ళిపోయాడు. రోడ్డు వారగా రిక్షా దిగిన అరుణ ఎదురుగా ఉన్న పెద్ద 2 అంతస్తుల డాబాని పరీక్షగా చూస్తూ నిల్చుంది. గోపి చందనం కలర్లో ఉన్న మేడ యొక్క తలుపులు, కిటికీలు అందంగా అమర్చబడిన డిజైన్ గల ఇనుప మెష్, అవన్నీ వివిధ కలర్స్లో ఉండి చూడగానే ఆకర్షిస్తూ ఉంది. మేడ చుట్టూ ఆకర్షణీయంగా పూలతోట ఉంది. వాకిట్లో గూర్ఖా కాపలా ఉన్నాడు. కారు సరాసరి లోపలికి వెళ్ళడానికి పెద్ద గేటు, ఎర్రమట్టితో రాస్తా మేడ దాకా ఉంది. ఇదే జూలిమా చెప్పిన గుర్తులు సరిగా సరిపోయాయి అని అనుకుంది. అరుణ మేడ వద్దకు వచ్చింది. ఎవరు కావాలి? గూర్ఖా అడిగాడు అరుణని యగాదిగా చూస్తూ. జూలిమా పంపించింది. నాథ్ గారిని కలుసుకోవాలి, ముఖ్యమైన పనుంది. జూలిమా ఎవరు? నాథ్ గారిని కలుసుకోవడం ఏంటి? ముఖ్యమైన పనేంటి? గూర్ఖా అడిగాడు. జూలిమా చెప్పింది. మరణించే ముందు వాకిట్లో గూర్ఖా అడ్డం తగులుతాడు, యక్ష ప్రశ్నలు వేస్తాడు. అది వాడి డ్యూటీ. నువ్వు మొండిగా అక్కడి నుంచి కదలకు, పని అయిపోతుంది. జూలిమా చెప్పినట్టే గూర్ఖా అరుణని యక్ష ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ తగినట్టు జవాబులు చెప్తోంది. అరుణ ఏమాత్రం విసుక్కోకుండా, నీ సంగతి అయ్యగారితో చెప్పొస్తాను, ఇక్కడే ఉండు అని గూర్ఖా లోపలికెళ్ళాడు. గూర్ఖా లోపలికెళ్ళి వచ్చేదాకా అరుణ అలాగే నిలబడి ఉంది. అయ్యగారు రమ్మంటున్నారు, వెళ్ళండి. లోపలికి వెళ్ళొచ్చిన గూర్ఖా వినయంగా అన్నాడు. అరుణ తనలో తాను నవ్వుకుని చేతిలో సంచి ఊగించుకుంటూ హుషారుగా గేటు దాటి లోపలికి నడిచింది. పోలీస్ డిపార్ట్మెంట్కి తానెంతో అనుకోకుండా సహాయం చేస్తోంది. వాళ్ళ దయ ఉంటే తప్పకుండా తనకొక ఉద్యోగం ఇప్పించగలరు. లేనిపోని చిక్కుల్లో ఇరుక్కున్నానేమో అని పిరికి దద్దమ్మలాగా తను పారిపోవడం దేశద్రోహం అవుతుంది. తన కళ్ళ ముందు హత్య జరిగింది. ఆమె ఇంటెలిజెంట్ శాఖలోని వ్యక్తి. తను తప్పకుండా తూచా తప్పక వారికి చెప్పాలి, వారే చూసుకుంటారు తదుపరి కార్యక్రమం అనుకుంటూ అరుణ మేడ వద్దకొచ్చి మొదటి మెట్టు మీద కాలు పెట్టింది. లావుగా పొట్టిగా ఉన్న అతను అరుణకి ఎదురొచ్చాడు. అయ్యగారు పైన ఉన్నారు, వెళ్ళండమ్మా అన్నాడు. లిఫ్ట్ వైపు చేయి చాచి చూపించింది. అరుణ లిఫ్ట్ ఎక్కింది. ఒక్కంతస్తుకే లిఫ్ట్ దేనుకో అనుకుంది. లిఫ్ట్ ఆగంగానే తలుపు తెరిచి తను చెప్పాడు, ఈ నడవాలో బారుగా వెళ్ళండి, 5వ నంబర్ రూమ్లో అయ్యగారు ఉంటారు,
కలుసుకొని మాట్లాడండి. అతను చెప్పినట్టుగానే అరుణ 5వ నంబర్ రూమ్ తలుపు నెట్టి లోపలికి నడిచింది. అది ఎయిర్ కండిషన్ రూమ్. అరుణను చూస్తూనే కుర్చీలో కూర్చున్న అతను కుర్చీలోంచి చటుక్కున లేచి నుంచున్నాడు. అతని చేతిలో రివాల్వర్ ఉంది. అతన్ని చూసి అరుణ నిర్ఘాంతపోయింది. శ్రీపతి? అవును, నేను శ్రీపతినే. కాదు కాదు, నీ పతిని. రా రా అన్నాడతను కుటిలంగా నవ్వుతూ. అరుణ, తిరిగి తిరిగి నా గూటికే వచ్చావు. గుడ్. మంచి పిల్ల ఎప్పుడు దారి తప్పదు. అన్నట్టు ఎలా వచ్చావు? జూలిమా పేరు నీకెలా తెలిసింది అన్నాడు శ్రీపతి కొద్దిగా ఆశ్చర్యంతో. అరుణ మాట్లాడలేదు. శ్రీపతి వైపు కళ్ళార్పకుండా చూస్తూ నించింది. ఇంటెలిజెన్స్ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, శ్రీపతి, జూలిమా, దీనిలో ఎక్కడో ఏదో మోసం ఉంది. శ్రీపతి ఎలాంటివాడో, తనెందుకు వచ్చిందో చెప్పకూడదు. తన వద్ద ఉన్న వస్తువు బయట పెట్టకూడదు. పులి నోట్లోకి వచ్చి తను పడింది. ప్రస్తుతానికి ధైర్యం, తెలివి తనకి శ్రీరామ రక్ష. వాటినే ఉపయోగించాలి. అరుణ ఆలోచిస్తోంది. ఏ మాట్లాడవే? శ్రీపతి గద్దించాడు ఈసారి. అరుణ పెదవి విప్పలేదు. అరుణ, ఇప్పుడు నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. నా ఆజ్ఞ లేనిదే ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి కదలలేవు. కాబోయే భార్యవు. మర్యాదగా అడుగుతున్నాను, జూలిమా ఎలా తెలుసు? ఇక్కడికి ఎలా వచ్చావు? నిజం చెప్పావా? నా వద్ద సర్వ సౌఖ్యాలు అనుభవిస్తావు. కాదన్నా, నిజం చెప్పకపోయినా నేను కాకికి కబురు చేసి నిజం గ్రహించగలను అన్నాడు. నా భార్యవు అంటున్నావు, ఎంత గొప్పగా చెప్తున్నావు. నా ఇష్టాయిష్టాలతో ప్రసక్తే లేదా నీ భార్య కావడంలో? కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది. ఏ రోజైతే డబ్బు మీ అన్నయ్యకి ఇచ్చానో ఆనాడే నువ్వు నా భార్యవయ్యావు. అది అలా ఉంచు. ముందు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు. నా వద్ద ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? మనిషిని ఎడం చేత్తో పట్టుకుని పిండితే శరీరంలో చుక్క నెత్తురు కూడా ఉండదు. మొత్తం బయటికి నవరంధ్రాల్లో నుంచి రప్పించగలవారు ఉన్నారు. కానీ వారికి నేను అప్పగించను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు కాబోయే భార్యవి గనక. భార్య? నన్ను మించిన అందగత్తలు ఎవరు నీకు కనిపించలేదా? రమ్మని చూశాను, ఊర్వశిని చూశాను, వాళ్ళ అమ్మమ్మ లాంటి వాళ్ళని కూడా చూశాను. ఒక్కొక్కరి రూపు ఒక్కొక్కరిని ఆకర్షిస్తుంది. అదే ప్రేమ. నువ్వు నాకు నచ్చావు, ప్రేమించాను, ఇంత డబ్బు సంపాదించాను. నా కోసం నా భార్య బిడ్డలు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఇవాళకి పెళ్ళాడాలి అని ఓ నిర్ణయానికి వచ్చాను. అఘోరించావు అనుకుంది అరుణ. ఎలా వచ్చావు ఇక్కడికి? శ్రీపతి మాట మార్చేసి లాలనగా అడిగాడు. అరుణ క్షణం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు నిన్ను తప్పించుకోవాలని పక్క స్టేషన్లో దిగిపోయాను. గూడ్స్ పెట్టెల కింద దూరి అటువైపు పరుగుదీశాను. అంతా చీకటి, దారి తెలియదు. 2 తాగున్న రౌడీలు నా వెంటబడ్డారు. పరిగెత్తి జూలిమా ఇంటి కాంపౌండ్లో దాక్కున్నాను అని అరుణ జరిగిందంతా వివరంగా చెప్పింది. జూలిమా తనకిచ్చిన వస్తువుల విషయం మాత్రం చెప్పలేదు. హైదరాబాదులో మా అన్నయ్య నాదున్నాడు, అడ్రస్ ఇస్తాను, వెళ్ళు, నా పేరు చెప్పు, నీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తాడు, సాయం చేస్తాడు అని చెప్పింది. నా పెళ్ళి శ్రీపతితో జరగనుంది, అందుకే పారిపోయి వచ్చాను ఇంట్లోంచి అని ఎప్పుడైతే చెప్పానో జూలిమా ఆలోచించి మీ పేరు నాదుగా తన అన్నగా చెప్పి నన్ను ఇక్కడికి పంపించింది. పిచ్చిదాన్ని నమ్మి మోసపోయాను అంది అరుణ కళ్ళకు నీళ్లు తెచ్చుకుంటూ. అరుణ చెప్పింది విని జూలిమా ఎలా అయినా అమోఘమైన తెలివితేటలు గలది. చక్కని పథకం వేసి నిన్ను నా వద్దకు పంపించింది. శ్రీపతి జూలిమాని మెచ్చుకున్నాడు. టక్క టేబుల్ మీద ఉన్న 4 బెల్లులు నొక్కాడు. మరొక నిమిషంలో పహిల్వాన్ లాంటి వాళ్ళు 4 రూంలోకి ప్రవేశించారు. జూలిమాని ప్రత్యర్థులు చంపేశారు. తొందరగా బయలుదేరి వెళ్ళండి. తాను చాలా విషయాలు సేకరించినట్టు, వాళ్ల జుట్టు మన గుప్పిట్లో ఉందని, కానీ మన విషయం కూడా బయటపడిందేమో అని అనుమానంగా ఉందని వచ్చి మాట్లాడతానని కబురు చేసింది. ఇంతలో అంతా అయిపోయింది. ఈ రాత్రికే వెళ్ళి జూలిమా శవాన్ని మాయం చేయండి. మన గురించి ఒక్క అక్షరం కూడా బయటకు రారాదు. వీలైతే ఇంట్లో అన్ని వస్తువుల మీద పెట్రోల్ వేసి
అగ్గిపుల్ల గీసి రండి, ఎవ్వరికి అనుమానం రారాదు, జాగ్రత్త అన్నాడు శ్రీపతి. అలాగే సార్ అన్నారు వాళ్ళు బయటికెళ్తూ. నిన్న నీవు చెప్పిందంతా నిజమేనా అన్నాడు శ్రీపతి గది తాళం తీసి లోపలికొస్తూ. గదిలో కాలు పెడుతూనే ఈ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాలేదు అరుణకి. శ్రీపతికి అంతా తెలిసిపోయిందేమో. తన పొత్తి కడుపు వద్ద భద్రపరిచిన వస్తువు గురించి తెలిసిందా? ఒకవేళ నువ్వేమన్నా తీసావా అని అడిగితే నాకేం తెలుసు, ఆ హత్య చేసిన వాళ్లే తీసుకెళ్ళి ఉంటారు అని పుకాయించవచ్చు. నా మొహం మీద ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అడిగిన దానికి జవాబు ఇవ్వకుండా అలా చూస్తున్నావు? శ్రీపతి కోపం నిగ్రహించుకుంటూ అన్నాడు. ఏంటి మీరనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. నిన్న నీవు చెప్పింది నిజమేనా అని అంటున్నాను. అంతా నిజమే చెప్పాను. శ్రీపతి ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తూ అటు ఇటు చేతులు కట్టుకొని పచారులు చేస్తూ మధ్య మధ్య పరీక్షగా అరుణని చూస్తున్నాడు. అంతా నేను నిజం చెప్పలేదనే అనుమానం ఎందుకు వచ్చింది? అరుణ అడగలేక అడిగింది. శ్రీపతి పచారులు ఆఫ్ చేసి అరుణ వైపు తీవ్రంగా చూసి, ఎవరో పోలీసులకి ఫోన్ చేసి చెప్పారు, జూలిమాని ఫలానా ఇంట్లో హత్య చేశారు, వెళ్ళి చూడండి, శవం దొరుకుతుంది అని. మామాళ్ళు వెళ్ళేటప్పటికి అంతా అయిపోయింది. వేలి ముద్రల నిపుణులు, పోలీస్ డాక్టర్లు వారి పరిశోధన పూర్తయిపోయి జూలిమా శవాన్ని ఆ చోటు నుంచి తరలించి పోలీస్ కాపలా పెట్టారు ఆ ఇంటికి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేనేమి పోలీసులకి ఫోన్ చేయలేదు. అలా చేసేదాన్ని అయితే ఇక్కడికి వచ్చేదాన్నే కాదు కదా, మళ్ళీ మీ చేతికి చిక్కేదాన్ని కాదు కదా. మరి పోలీసులకి ఎవరి విషయం ఫోన్ చేశారు, ఎందుకు చేశారు? నాకొకటి దోస్తోంది. జూలిమాని హత్య చేసిన వాళ్లే పోలీసులకు ఫోన్ చేశారేమో. పోలీసులకు తెలిస్తే మీకేంటి నష్టం? చాలా ఉంది, కానీ వాళ్ళకేమీ తెలియదు. ఆ విషయం మీరెలా చెప్పగలరు? సింపుల్. ఒక బుల్లి కానిస్టేబుల్ 6 నెలల క్రితం నాకు స్నేహితుడయ్యాడు. వాడు డబ్బుకు గడ్డి తిన్నాడు. నేనేదైనా అడిగితే వాడి చలవ వల్ల వెంటనే వివరం చెప్పడం, జాగ్రత్త పడడం జరుగుతూ ఉంది. ఆ వెంకట్రాజుకి కాస్త గడ్డి పెట్టాను, అంతా చెప్పాడు. కానిస్టేబుల్ పేరు వెంకట్రాజు, గుర్తుపెట్టుకుంది అరుణ. ఏం చెప్పాడేంటి? అయినా వాడు చెప్పేది నిజమని రుజువేంటి? నాకు తెలియదు అరుణ. తాగినవాడు, గడ్డి తిన్నవాడు నిజం చెప్తాడు. జూలిమా నా కోసం కొన్ని ముఖ్యమైన ఫోటోలు సేకరించింది. అవి పోలీసులకు దక్కలేదు. చిక్కితే నా పని ఎప్పుడూ అవుట్ అయ్యేది. అవి నా ప్రత్యర్థుల చేతిలోకి వెళ్ళాయి, అనగా జూలిమాని హత్య చేసిన వాళ్ళ చేతుల్లో పడ్డాయి. వాళ్ళు పోలీసులకు దాన్ని అందజెయ్యరు, ఎందుకంటే నాతో పాటు వాళ్ళు కూడా ఇరుక్కుంటారు కాబట్టి. అదీగాక నా అసలు పేరు, ఊరు వాళ్ళు తెలుసుకోవడం అసాధ్యం. నా గురించి కన్నా నీ గురించే ఇప్పుడు నాకు దిగులు ఎక్కువైంది. ఎందుకు? పోలీసుల ఎంక్వైరీలో బయటపడ్డ విషయాలు. జూలీని హత్య చేసిన గదిలో వేలి ముద్రలు దొరికాయి, కాలి పాదం గుర్తులు కూడా దొరికాయి. గాజు గ్లాస్ మీద, పంపు మీద వేలి ముద్రలు దొరికాయి. జూలిమా గాక మరో ఆడది ఉందని నిర్ధారణకి వచ్చారు. వీధి తలుపులు తాళం వేసి ఉండడం, దాని మీద ఏ వేలి ముద్రలు దొరకడం లేదు. ఎవరో వీధిలోంచి గాక దొడ్డి దోవన వెళ్లారని. ఇలా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయట. కానీ పోలీసులకి తల తోక అర్థం కాక తలలు బద్దలు కొట్టుకున్నారట. అరుణ, జూలిమా హత్య జరిగిన చోట నీవక్కడే ఉన్నావని పోలీసులకి చెప్తే ముందు నిన్ను పట్టుకుపోయి హత్యా నేరం నీ మీద మోపి కేసు పెడతారు. కానీ నేను అలాంటి పని చేయను. ఎందుకో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ. శ్రీపతి బాగా తాగొచ్చినట్టున్నాడు. ఆగకుండా మాట్లాడేస్తున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. ఎందుకు? పోలీసులకు నా గురించి చెప్తే నాపై హత్యానేరం మోపి జైల్లో పెడతారని. పాపం మీకు నాపై జాలిగా ఉంది. ప్రేమించారు, పెళ్ళాడాలి అని అనుకున్నారు. నేను మిమ్మల్ని ప్రేమించలేదు. పెళ్ళాడాలి అని ఉవ్విళ్ళు ఊరడమే లేదు. నన్ను పోలీసులకి పట్టివ్వండి. మనిద్దరిని వేరు చేయడం వాళ్ళకి ఇష్టం లేకపోతే నాతో పాటు మిమ్మల్ని చక్కగా జైల్లో పెట్టేస్తారు. ఎంచక్కా కూర్చుని ఇద్దరం అచ్చంగిల్లాయి ఆడుకుందాం, సరదాగా ఉంటుంది అంది అరుణ వ్యంగ్యంగా. స్టూపిడ్, నిన్ను అందలం ఎక్కిద్దామనుకుంటే అగాధంలో దూకుతానని కూర్చుంటావా?
పైగా నీకు తోడు నేను రావాలా? ఇహ మాటలతో ప్రయోజనం లేదు. శ్రీపతి అంటే ఏంటో చేతలతో చూపిస్తాను చూడు. నీ ఇష్టాలతో నాకేం పనిలేదు. 3 రోజుల్లో నీ మెళ్ళో 3 ముళ్ళు బిగించి నా భార్యను చేసుకుంటాను. ఒక స్వీట్ నైట్ నీతో గడపకపోతే నా పేరు అసలు శ్రీపతే కాదు అని శ్రీపతి చెరచెరా గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. గది తలుపులు మూసి బయట తాళం వేశాడు. అరుణ శిలా ప్రతిమలాగా నుంచుండిపోయింది. రాత్రి 8:30 అయింది. ఆ రోజంతా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది అరుణ. అరుణ కోసం భోజనం తెచ్చాడు. రోజు భోజనం తెచ్చే బోడిగుండు బొండంగాడు. అరుణ భోంచేసేదాకా అరుణ గదిలోనే ఉండి ఆ తర్వాత ఖాళీ ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోతాడు. వెళుతూ గది బయట తాళం వేసి వెళ్ళిపోతాడు. అరుణ ఉన్న గది ఎయిర్ కండిషన్ది. బాత్రూమ్ అటాచ్డ్ ఆ గదిలోనే ఉన్నాయి. భోంచేయండి. ప్లేట్లు డిష్లు బుల్లి రౌండ్ టేబుల్ మీద సర్దుతూ అన్నాడు బోడిగుండు బొండంగాడు. చేతులు కాళ్ళు కడుక్కొస్తాను అని అరుణ బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుని జాకెట్కున్న పిన్ను తీసుకుని పాదం పక్కగా గీసుకుంది. పాదం పక్క రక్తం చిమ్మింది. తర్వాత పంపు ఫుల్గా వదిలింది. దడదడ చప్పుడు చేస్తూ నీళ్లు కారడం మొదలుపెట్టింది పంపు. చేత్తో కాలు పట్టుకుని అరుణ గదిలోంచి కుంటుతూ బయటకొచ్చింది. అబ్బా, అమ్మా, బాత్రూంలో ఏదో ఉంది, కాలు మీద కుట్టింది, బగబగా మండిపోతోంది బాబోయ్, నొప్పి, అబ్బా, ప్రాణం పోతోంది. బాత్రూమ్ బయట చతికిలబడి కాలు చేత్తో నిమురుకుంటూ యమబాధ పడుతున్నట్లు అంది అరుణ. ఏది, ఎక్కడా ఎక్కడా? కంగారుగా బోడిగుండు బొండంగాడు అరుణ వద్దకొచ్చాడు. అరుణ కాలు చూపించింది. గీసుకున్న చోట ఎర్రగా కంది రక్తం వచ్చినట్టుగా ఉంది. బాత్రూంలో ఏదో ఉంది, అది కుట్టింది. కాలు పీక్కుపోతోంది, మండిపోతోంది. అదేమిటో చూడు, పాము, తేలో, మండ్రగబ్బో అంది అరుణ. బోడిగుండు బొండంగాడు బాత్రూంలో దూరి జాగ్రత్తగా నలుమూలలా చూడడం మొదలుపెట్టాడు. పాము, తేలు, మండ్రగబ్బ లాంటి విషపు జంతువు కనపడుతుందేమోనని. బాత్రూమ్ తలుపులు లోపల నుంచి వేసేది కాదు, బయట నుండి వేసేదే. అరుణ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఠక్కున లేచి స్పీడ్గా బాత్రూమ్ తలుపులు వేసేసి బోల్ట్ బిగించింది. ఇక వాడు అరిచి గీపెట్టినా బయటకి వినిపించదు. తన గది తలుపులు వారగా తెరిచి అటు ఇటు చూసింది. బయట ఎవ్వరూ లేరు. చేతి సంచి తీసుకుని గది బయటకు వచ్చి తలుపుకున్న తాళం వేసి తాళం చెవి సంచిలో వేసుకొని జాగ్రత్తగా నలువైపులా చూస్తూ మేడ వెనక భాగం వైపు చేరింది అరుణ. ఈ మేడకి మెట్లు ఎటు ఉన్నాయో తెలియదు. మెట్లు ఉపయోగించేటట్టయితే ఒక్కంతస్తుకే లిఫ్ట్ ఎందుకు పెడతారు? కాబట్టి కిందకి వెళ్ళడానికి మార్గం లిఫ్ట్ ఒకటే. లిఫ్ట్ వద్ద మనిషి ఉంటాడు, వాడిని మోసం చేయడం కష్టం. పైగా పైనొకడు ముందొకడు ఇద్దరున్నారు. మేడ మీద నుంచి దూకితే కాళ్ళు విరిగిపోతాయి అనుకుంది అరుణ. పెట్టగోడ మీద నుంచి వంగి కిందకు చూసింది. చీకటిగా ఉన్న ప్రదేశం కనపడుతూనే ఉంది మసగ్గా. పూల కుండీలు, అందంగా కత్తిరించబడిన పూల పొదలు, గుబురుగా ఉన్న లాన్ నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఒక్క దీపం కూడా వెలగడం లేదు. అరుణ సంచిలోంచి తన 2 చీరలు తీసింది. 2 చీరల్ని కలిపి గట్టిగా ముడేసింది. చీరని డాబా పెట్టగోడ ఇనప కడ్డీకి కట్టింది. డాబా మీద నుంచి కిందకు జార్చింది. చీరను పట్టుకొని మొండి ధైర్యంతో మెల్లగా జారుతూ డాబా కిందకు వచ్చేసింది. అరుణ కాళ్లకు కింద నేల తగిలింది. చీరను అలాగే వదిలేసి కుండీల మధ్య నుండి పొదల పక్క నుంచి వంగుతూ నడుస్తూ పరిసరాలు గమనించింది. వాకిలికి 2 వైపులా లైట్స్ ఉన్నాయి. మేడకి ఎటుపక్క లైట్స్ వెలగడం లేదు. వాకిట్లోంచి పోవాలంటే గోర్ఖా కాపలా ఉన్నాడు. వాడి చేతిలో తుపాకీ, బొడ్లో కత్తి ఉన్నాయి. పోనీ గోడ దిగి పోదాము అంటే గోడలు 7 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వాకిలి ముందు నుంచి తప్ప మరో దారి లేదు. అరుణ అధైర్యపడలేదు. కుండీలలో ఉన్న క్రోటన్స్ మొక్కలను పీకి అవతల పారేసింది. గోడ దగ్గరకు కుండీలు తెచ్చి కుండీ మీద కుండీ 3 కుండీలు పేర్చింది. ఆ కుండీల మీదకెక్కి గోడ అందుకుంది. గోడ నిండా గాజు పెంకులు ఉన్నాయి.
ఒక గాజు పెంకు అరుణ చేతిని ముద్దు పెట్టుకుంది. మేడ మీద లైట్స్ ఒక్కసారి వెలిగాయి. మనుషులు అటు ఇటు పరిగెడుతున్న చప్పుడు, పెద్దగా మాటలు వినిపించాయి. అరుణ చటుక్కున కుండీల మీద నుంచి కిందకి దూకింది. ఒక పొదలో దూరింది. అది ఎంతో దూరం పారిపోయి ఉండదు. అందరూ వెళ్ళి వెతకండి. ముందు ఇంటి చుట్టూతా అంగుళం కూడా వదలకుండా వెతకండి అని శ్రీపతి గట్టిగా ఆజ్ఞాపించాడు. లాభం లేదు. తను పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. నుంచుంటే వాళ్ళు గమనిస్తారు. ఇటుపక్క లైట్లేమో లేదు. టార్చ్ లైట్స్ వేసుకొని వెతుకుతున్నారు. ఏం చేయాలి? అరుణ కూర్చుని జరుగుతూ పక్కకి వచ్చింది. వరుసగా 3 కార్లు ఆగి ఉన్నాయి. తను ఈ మొక్కల మధ్య ఉంటే పట్టుబడ్డం ఖాయం. పరిగెత్తినా లాభం లేదు. చివరికి ఆశ ఒకటే, కారు డిక్కీలో దాక్కోవడం. తను అదృష్టవంతురాలైతే వాళ్ళు గమనించకపోవచ్చు. ఒక కారు డిక్కీకి తాళం వేసలేదు. అరుణ ఆ డిక్కీలో దూరి తలుపేసుకుంది. కాస్త మాత్రం డిక్కీ తలుపులు ఎత్తి బయట ఏం జరుగుతోంది అని చూస్తోంది. అరుణ కుండీళ్ళు పేర్చిన చోట చూశారు వాళ్ళు. శ్రీపతిని పిలిచారు. కుండీల మీదెక్కి అరుణ గోడ దూకుంటుంది అని అభిప్రాయపడ్డారు. సైకిళ్ల మీద, స్కూటర్ల మీద, కార్ల మీద వెతకండి. అరుణ ఎక్కడున్నా సరే వెంటనే లాక్కు రావాలి. లేకపోతే మనందరి ప్రాణాలకి ముప్పు. పరిగెత్తండి. శ్రీపతి కంచు కంఠం పెద్దగా కంగారుగా వినిపించింది. నవ్వుకుంది అరుణ. అరుణ ఏ కారు డిక్కీలో దూరిందో అదే కారులో శ్రీపతి ఎక్కాడు. స్టీరింగ్ ముందు కూర్చుని శరవేగంగా ముందుకు పోనిచ్చాడు. గూర్ఖా గేట్ తెరిచాడు. అరుణ శ్రీపతి ఎక్కిన కారు రోడ్డు ఎక్కింది. గాలి కోసం అరుణ డిక్కీ మూత కాస్త ఎత్తి పట్టుకుంది. డిక్కీలో ఒదిగి కూర్చోవడం, ఓ చేత్తో మూత ఎత్తి పట్టుకోవడం అరుణకి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. మెడ, నడుము, చేతులు నొప్పి పడుతున్నాయి. శ్రీపతి కారుని చాలా వీధులు తిప్పాడు. బాగా చీకటి, దాక్కోవడానికి వీలున్న గొంతుల్లాంటి చోట కారు ఆపి నడిచి చూసొచ్చాడు. అరుణకి ఆ డిక్కీలోంచి బయటపడడానికి మాత్రం వీలు చిక్కలేదు. శ్రీపతికి విసుగు పుట్టిందాక ఆ చుట్టుపట్ల అన్ని వీధులు గాలించి చివరికి రైలు స్టేషన్ వైపు బయలుదేరాడు. రైలు స్టేషన్కి వెళ్ళే దోవలో ఏదో యాక్సిడెంట్ జరిగింది. ఒక టూరిస్ట్ బస్సు ఫుల్ లోడ్లో ఉన్న లారీ గుద్దుకున్నాయి. బస్సులో వారికి దెబ్బలు తగిలాయి. లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. కార్లు, స్కూటర్లు చాలా ఆగిపోయాయి. అందరూ దిగి యాక్సిడెంట్ అయిన చోట చూస్తున్నారు. శ్రీపతి కారు ఆఫ్ చేసి కారు దిగకుండానే ఎవరినో అడిగాడు ఏం జరిగింది అని. ఎవరో ఓ 20 ఏళ్ల అమ్మాయి రోడ్డుకి అడ్డంగా పరిగెత్తిందట. లారీ ఎదురుగా వచ్చే బస్సు ఆ పిల్లను తప్పించడానికి ఓవైపు తిప్పి పోనిచ్చారు. 2 అమిత స్పీడ్గా వస్తున్నాయేమో గుద్దుకున్నాయి. అబ్బబ్బా, ఆ దృశ్యం చూడలేం అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. 20 ఏళ్ల అమ్మాయి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. యాక్సిడెంట్. శ్రీపతికి ఆ 2 వినబడుతున్నాయి. చటుక్కున కారు దిగి ముందుకు నడిచాడు. అరుణ డిక్కీ కొద్దిగా ఎత్తి చూసింది. చీకటిగా ఉంది. అటు ఇటు కారులు ఆగి ఉన్నాయి. మనుషులు జాడ కూడా లేదు. శ్రీపతి కారు దిగి అక్కడ చూడ్డానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం. అరుణ డిక్కీ మూత పూర్తిగా ఎత్తేసి లోపల నుంచి బయటపడింది. అటు ఇటు చూసింది. చాలా కార్లు ఆగున్నాయి. పోలీసులు వచ్చారు. యాక్సిడెంట్ ఆగిన చోట మనుషులు గుమికూడి ఉండడంతో అటు ఇటు సందు లేకుండా కార్లు ఆగి ఉండడం చూసి మనుషులని లాఠీ కర్రతో అదమాయించి తరిమేశాడు. అందరూ వెనక్కు రావడం మొదలుపెట్టారు. శ్రీపతి రావడం కూడా చూసింది అరుణ. చటుక్కున తను వచ్చిన కారు పక్క కారు దాటి ఒక బుల్లి కారు దగ్గర ఆగింది. డోర్ లాగి చూసింది. డోర్ తెరుచుకుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారులోకి ఎక్కేసింది. వెనక సీటు కింద ముడుచుకొని పడుకుంది. ఆ కారు ఎవరిదో కానీ డోర్ తెరిచి స్టీరింగ్ ముందు మనిషి కూర్చోవడం, కారుని బ్యాక్కి పోనివ్వడం గ్రహించింది. సీట్ కింద ఉన్న అరుణ. పావుగంట ప్రయాణం చేసి ఆ కారు ఒక చిన్న అందమైన ఇంటి ముందు ఆగింది. కారు నడుపుతున్నది స్త్రీ. ఆమె దిగింది. కారు కాంపౌండ్లో ఆగడం చూసి ఇంట్లోంచి ఒక యువకుడు బయటకొచ్చాడు. అతను ఆమె భర్త మురారి. హాయ్ బిందు, వచ్చేసావా
అర్జెంటుగా నాకు కారు కావాలి. రజనీకాంత్ వాళ్ళ ఊరికి వెళ్తున్నారట. అందుకని స్టేషన్ దాకా డ్రాప్ చేసి వస్తాను అన్నాడు మురారి. ఓకే అంది బిందు. మమ్మీ మమ్మీ మేం కూడా డాడీతో స్టేషన్ దాకా వెళ్తాం అన్నారు బిందు పిల్లలు. బిందు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. మురారి కారు వెనక డోర్ తెరిచాడు. సీట్ కింద నుంచి అరుణ కాళ్ళు కనపడ్డాయి. వెంటనే మనిషి ఆకారం కూడా కనపడింది. బిందు, ఎవరో చూడు, సీట్ కింద దాక్కున్నారు. ఏయ్, ఎవరది అరిచాడు మురారి. అరుణ ధైర్యం తెచ్చుకుని సీటు కింద నుంచి పైకొచ్చి కారు దిగింది. ఆశ్చర్యపోయి చూస్తున్న బిందు మురారికి చేతులు జోడించింది. సిస్టర్, మీరెవరో తెలియదు. నేను ఆపదలో ఉండి ఇలా రౌడీల బారి నుంచి తప్పించుకుని పారిపోతూ మీ కారులో ఎక్కి దాక్కున్నాను. యాక్సిడెంట్ జరిగిన చోట నేను కారెక్కాను. దయచేసి నన్ను పోనీయండి. నేను దొంగను కాదు అంది అరుణ. బిందు, మురారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నీ ముఖం చూస్తూనే తెలుస్తోంది నీవు దొంగవు కావని. రాత్రిపూట ఎక్కడికి వెళ్తావు? మా ఇంట్లో ఈ రాత్రికి ఉండు. ఉదయమే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, పంపుతాను. బిందు అరుణ భుజం మీద చెయ్యేసి అంది. వీళ్ళెవరో పెద్దింటోళ్ళు, మంచి మర్యాద గల వాళ్ళలాగా ఉన్నారు. మళ్ళీ తను ఆపదలో ఇరుక్కుండే గీత ఉంటే ఈ ఇంట్లోనే జరగచ్చు, బయటకు వెళ్ళినా జరగచ్చు. వీధి కన్నా ఇల్లు పదిలం అని అనుకుంది అరుణ. అలాగే, ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వండి చాలు, ఉదయమే వెళ్ళిపోతాను అంది. అలాగే అంది బిందు. మురారి వైపు తిరిగి, తమ్ముడున్నాడా అని అడిగింది. నిన్న మొన్న నిద్రలేదుగా, పడుకున్నాడు, లేపకు అన్నాడు మురారి. మురారి పిల్లలు కారులో వెళ్ళిపోయారు. బిందు అరుణతో ఇంట్లోకి వచ్చింది. బిందు అరుణకి చక్కెరకేళి పండు, యాపిల్ ముక్కలు 2, క్రీమ్ బిస్కెట్స్ పెట్టి హార్లిక్స్ కల్పించింది. అరుణ ప్రాణం తేరుకుంది. బిందు మంచి మనిషిని గుర్తించింది. బిందు పక్క మీద వాళ్ళతో అడిగింది అరుణకు వచ్చిన ఆపదేంటో. తనకిష్టం లేకపోయినా ముసలాడికిచ్చి తన్ని కట్టబెడుతుంటే ఇంట్లోంచి పారిపోయి రావడం, మారుటి అన్న బుద్ధి, వదిన సహాయం, తన రౌడీల చేతిలో పడ్డం, తప్పించుకొని రావడం ఒక కథలా చెప్పింది అరుణ. జూలిమా విషయం తప్ప. ఏం చెయ్యాలని నీ ఉద్దేశం? BA ఫస్ట్ ఇయర్ పూర్తయిందండి. మద్రాసులో నా స్నేహితురాలుంది. దాని వద్దకెళ్ళి ఏదైనా జాబ్ చూసుకుంటాను. పోనీ ఓ పని చేయి, అక్కడికి వెళ్తే మాత్రం నీకు జాబ్ దొరుకుతుందనే నమ్మకం ఏముంది? మా ఇంట్లోనే ఉండు, నేను చూసి పెడతాను నీకేదైనా జాబ్. అమ్మయ్యా, ఈ ఊళ్ళోనా? చచ్చినా నేను చేయను అంది అరుణ. బిందు ఇంకా మరేమీ అడగలేదు. అంతటితో ఆ ప్రసక్తి ఆపేసింది. అరుణ బింది ఇంటికొచ్చి 3 రోజులైంది. బిందుకి జ్వరం రావడంతో బిందు కోరికపై అరుణ మద్రాసు ప్రయాణం మానుకుంది. లంచాలు తినని నమ్మకమైన పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైనా మీకు తెలుసా? అతడు మంచివాడై కూడా ఉండాలి అడిగింది అరుణ బిందుని. బిందు ఫ్యామిలీ అంతా మంచివారు, సహృదయులు అని గ్రహించిన అరుణ తమ వద్ద ఉన్న వస్తువు పోలీస్ ఇన్స్పెక్టర్కి అందిస్తే శ్రీపతి లాంటి నీచుల ఆట కడుతుంది. జూలిమా హత్య విషయంలో జరిగిందంతా చెప్పేయాలి. నిజం వారే తెలుసుకుంటారు. బిందు లాంటి వారి అండ ఉంటే తనకి ఏ ఆపద రాదు. నాకెందుకు వచ్చిన గోల అనుకుంటే తనే నేరస్తురాలు అవుతుంది. కాబట్టి వెంటనే తను పోలీస్ ఇన్స్పెక్టర్ని కలుసుకోవాలి. ఇది అరుణ నిర్ణయం. ఉన్నారు, ఇన్స్పెక్టర్తో ఏం పని? బిందు ఆశ్చర్యంగా అడిగింది. ఒక ముఖ్యమైన వస్తువు, మరో అతి నిగూఢమైన రహస్యం వారితో చెప్పాలి. నా మీద నమ్మకం ఉందా? మీరు నాకు ఆప్తులు, అక్కలాంటి వారు. బిందు తృప్తిగా లేచి పక్క గదిలోకి వెళ్ళింది. 2 నిమిషాల్లో తన తమ్ముడిని తీసుకొచ్చింది. అరుణ, వీడు నా తమ్ముడు విజయ్, పోలీస్ ఇన్స్పెక్టర్. వారం రోజులు రెస్ట్ కోసం సెలవు పెట్టాడు. నువ్వు చెప్పేది పూర్తిగా నిజం, మంచి అయితే నీకు ఏ ఆపద రాకుండా చూస్తాడు. నిజమా? ఆశ్చర్యంగా తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తను 3 రోజులుగా ఉంటుంది పోలీసుల ఇంట్లో అని తెలియగానే అరుణకు అంతులేని సంతోషం కలిగింది. ఇన్స్పెక్టర్ విజయ్తో జరిగిందంతా పూసకొచ్చినట్లు చెప్పింది అరుణ. శ్రీపతి 2 ఇళ్ల అడ్రస్ చెప్పి జూలిమా హత్య,
అక్కడ వేలిముద్రలు తనవే అయి ఉంటాయని చెప్తూ అంతవరకు దాచిన మినీ కెమెరా రికార్డర్ విజయ్ చేతిలో పెట్టింది అరుణ. జూలిమా కేసు అర్థం కాక మేము తలలు బద్దలు కొట్టుకుంటున్నాం. ఇప్పుడు మంచు వీడిపోయినట్లు కేసు వీడిపోతుంది అంటూ విజయ్ అరుణ వేలిముద్రలు తీసుకుని క్రైమ్ బ్రాంచ్కు వెళ్ళిపోయాడు. నిజం నిర్భయంగా చెప్పావు. నీకే ఆపద రాదు, మంచే జరుగుతుంది అంది బిందు ఆప్యాయంగా అరుణ తల నిమురుతూ. సాయంత్రానికి ఇంట్లో అడుగుపెట్టాడు విజయ్. అరుణ, నీవెన్నో ఆపదల్లో చిక్కుకున్నావు. అయినా నిజం నిప్పు లాంటిది. అంతా బయటపడింది. ద్రోహులంతా చిక్కారు. నీవిచ్చిన కెమెరా అండ్ టేప్ రికార్డర్ వల్ల ఎన్నో విషయాలు తెలిసాయి. జూలిమా, శ్రీపతి అసిస్టెంట్, వీళ్ల పని పెద్ద పెద్ద వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడం, స్మగ్లింగ్ చేయడం. శ్రీపతి పట్టుబడ్డంతో కథ అంతా బయటకొచ్చింది. శ్రీపతి మారు పేరు నాథ్. నీవు చెప్పిన గుర్తుల వల్ల జూలిమాని హత్య చేసిన వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళు పాత నేరస్తులు. ఒక లక్షాధికారిని బ్లాక్మెయిల్ చేసింది జూలిమా. అది తెలిసి జూలిమాని తుద ముట్టించడానికి పాత నేరస్తులకి బాగా డబ్బు పెట్టి అతను జూలిమాని హత్య చేయించాడు. ఆ లక్షాధికారే మాకు ఫోన్ చేశాడు జూలిమా హత్య చేయబడినట్లు. జూలిమా తీసిన ఫోటోలు, రికార్డ్ చేసిన మాటల వల్ల ఎందరో దేశద్రోహులు, హంతకులు బయటపడ్డారు. శ్రీపతి, ఆ హంతకులు అందరూ తమ తమ నేరం ఒప్పుకున్నారు. అడుగడుగున ఆపదలు ఎదుర్కొంటూ దేశానికి ఎంతో సహాయం చేశావు అన్నాడు ఇన్స్పెక్టర్ విజయ్. నాకెంతో తృప్తిగా ఉంది అంది అరుణ. మీ పోలీసులకు శ్రమ లేకుండా, శ్రమ పడకుండా అరుణ ఇంత సాయం చేసింది కదా, మరి మీరిచ్చే ప్రతిఫలం ఏంట్రా విజయ్? బిందు అడిగింది. ప్రభుత్వం 50,000 రూపాయలు బహుమతి ఇస్తుంది. కారణం, ఇప్పుడు పట్టుబడిన వారిలో ఒకడి ఆచూకీ తెలియక బహుమతి ప్రకటించారు. అరుణకి 50,000 అందుతాయి. అరుణ, నీకు ఆపదలు తప్పిపోయాయి. ఇహపై నీకంతా అదృష్టమే కలిసొస్తుంది అంది బిందు. మొదటి అదృష్టం మీరు నన్ను అభిమానించడం అంది అరుణ నవ్వుతూ. రెండో అదృష్టం విజయ్తో ఆమె పెళ్ళి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు చదివిన సస్పెన్స్ థ్రిల్లర్ కథలని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.